మేడం జరగండి. థ్యాంక్ యూ అందరికీ. మా చెల్లి శ్రీ రేవంత్ రెడ్డి గారు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ప్రజలకు అందాలి, సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడ ఆగకూడదు అనే ఉద్దేశంతోనే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన అప్లికేషన్స్ అన్నింటినీ కూడా పరిశీలించి వెంటనే నిధులు విడుదల చేస్తూ లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఇంతకుముందు తహసీల్దార్ గారు చెప్పినట్టుగా ఈ పథకం ప్రవేశం పెట్టిన నాటి నుండి నేటి వరకు 1864 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక చేయూత అందించడం జరిగింది. దాదాపు 15,98,00,000 రూపాయల వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వేలేరులో కూడా దాదాపుగా ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి 1123 మందికి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా లబ్ధి జరిగింది. దాదాపు 9,34,00,000 రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా దాదాపుగా 2,700 మందికి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఈ 2 మండలాలలో లాభం జరిగింది అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రధానంగా ఈరోజు ధర్మసాగర్ మండలంలో ఒక 66 మందికి, వేలేరు మండలంలో ఒక 10 మందికి, మొత్తంగా 76 మందికి 76 లక్షల రూపాయల ఆర్థిక సహాయము ఒక్కొక్క లబ్ధిదారులకు 1,116 రూపాయలు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతున్నది. ఇది దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న పథకం నేను అనుకుంటున్నా. ఒకవేళ వివరాలు ఏ గ్రామంలోనైనా సేకరించకపోతే నాకు చెప్పండి, ఆ గ్రామానికి ప్రత్యేకంగా వ్యవసాయ అధికారులను పంపిస్తాము, ఆ గ్రామంలో వివరాలన్నీ కూడా సేకరిస్తాము. 2 లక్షల వరకు అర్హత కలిగిన ప్రతి రైతు కూడా పంట రుణం మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కావాలని ప్రభుత్వాన్ని బదనాం చేయాలని లేదా ప్రభుత్వానికి వచ్చే రైతులలో వచ్చే మంచి పేరును చెడగొట్టాలనే ఉద్దేశంతో పని కట్టుకొని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి దాన్ని నమ్మవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా ఈ రాష్ట్రంలో దాదాపు 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మాట ఎట్లున్నదంటే రుణం తీసుకునే రైతు కూడా రుణమాఫీ ఇవ్వమంటున్నారు. ఇంకోటి ఏంటి అంటే అలా ఖచ్చితంగా తేదీలను కూడా ప్రకటించడం జరిగింది. పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు పంట రుణాలు తీసుకున్న వాళ్ళకు, బ్యాంకులలో అవుట్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తుందని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతకంటే ముందు తీసుకున్న వాళ్ళకు, ఆ తేదీ అయిపోయిన తర్వాత తీసుకున్న వాళ్ళకు మాత్రం పంట రుణము వర్తించదు. 2018 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంట రుణాలు తీసుకున్న వాళ్ళకు ఇది వర్తించే విధంగా గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా 17 సెప్టెంబర్ అంటే ఈ నెల 17 సెప్టెంబర్ నుంచి ప్రజాపాలన 2 ప్రారంభిస్తున్నారు. ప్రజాపాలన 2 ప్రారంభం అవుతున్నది. ఈ ప్రజాపాలనలో 4 అంశాల పైన మళ్ళీ ప్రజల నుంచి దరఖాస్తులు అన్నీ కూడా తహసీల్దార్కు రావాల్సిన అవసరం ఉన్నది, వస్తాయి. దాంట్లో 4 రకాల వివరాలు సేకరిస్తున్నారు. 1, రేషన్ కార్డు లేని వాళ్ళందరూ రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలి. 2, కొత్తగా హెల్త్ కార్డు కూడా ప్రతి కుటుంబానికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఎందుకంటే ఆరోగ్యం సరిగా లేక బాగు చేయించుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాలవుతున్నారు. కాబట్టి ప్రతి కుటుంబానికి ఒక హెల్త్ కార్డు ఉండాలి. ఆ హెల్త్ కార్డు ద్వారా వాళ్లకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన.
దాని కొరకు హెల్త్ కార్డు పైన కూడా వివరాలు సేకరిస్తున్నారు. మూడవది, ఎవరైతే విడోస్ ఉన్నారో, భర్త చనిపోయిన మహిళలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. నాలుగవది, 57 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా సేకరిస్తున్నారు. నేను ఇక్కడున్న మన అధికారులకు, మా పార్టీ పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే 17వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం అన్ని గ్రామాలలో జరుగుతుంది. మీరు కూడా అలర్ట్గా ఉండి ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఎవరికైతే పెన్షన్ రావడం లేదో, ఎవరికైతే హెల్త్ కార్డు కావాలనో వాళ్ళకి చెప్పి వాళ్ళందరి చేత ఈ ప్రజాపాలన 2లో దరఖాస్తులు పెట్టిస్తే అవన్నీ పరిశీలించి వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వడము, హెల్త్ కార్డులు ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడం కూడా జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు మేలు జరగాలి, సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు అందాలనే ఉద్దేశంతో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న మన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నది. కాబట్టి ఎవరో చెప్పిన మాట దయచేసి నమ్మవద్దండి. కావాలని మనలా కన్ఫ్యూజ్ చేసే ముచ్చట్లు, తప్పుదో పట్టించే ముచ్చట్లు చాలా చెప్తుంటారు. వీటన్నిటిని కూడా మీరందరూ కూడా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.